రాజ్ 1 వీక్ అయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఏ కాల్ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నా. నీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదని నీకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. మాట్లాడితే దొరికిపోతానుగా. ఇక్కడే మనం మ్యాజిక్ చేయాలి. స్టార్టింగ్ డైలాగ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. స్పీడ్గా కాకుండా స్లోగా మాట్లాడాలి. దానివల్ల అవతల వాడికి స్లోగా మాట్లాడాలని అర్థమవుతుంది. వాడు స్లోగా మాట్లాడితే అమెరికన్ అన్సెట్ ఈజీగా అర్థమైపోతుంది. నమ్మచ్చా? బీ కాన్ఫిడెంట్. హలో, యా, దిస్ ఇస్ నందిని సార్. Yeah. Ooh, I did it. Yes, good. దేనికైనా కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాలిఫికేషన్. Oh, thank you. ఏదో ఇంటర్వ్యూ ఉందని క్లయింట్కి ఇన్ఫార్మ్ చేస్తానన్నావుగా. Oh, మర్చిపోయా. ఈ క్లయింట్ కాడు నా ఆనందాన్నంతా ఆవిరి చేస్తున్నాడు. ఏమైంది? వాడికి ఇంటర్వ్యూ ఫోబియా అంట. ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యాడంట. మనల్ని మేనేజ్ చేయమంటున్నాడు. ఓకే, వాడికి కాల్ చేయి. యా, 1 సెకండ్. యా, 1 మినిట్. నా కొలీగ్ మాట్లాడతారు. కనెక్ట్ చేయి. రాజ్, యా. యా, చెప్పండి. యా, నీకు కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. వెంటనే ఆన్ చేసి హలో అనకుండా నాకు కనెక్ట్ చేయి. నీ బదులు నేను మాట్లాడతాను. యా, మర్చ్ చెయ్యి. ఆ అబ్బాయి రెజ్యూమ్ చూపించు. హో షూర్. ఓకే, గో. ఓకే. యా, ఎస్, దిస్ ఇస్ శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. యా. ఏమైంది? ఎస్, కొట్టేశాం. వావ్, వన్ ఆఫ్ ద అప్లికెంట్ గాట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఇట్. నువ్వు చేసిన వర్క్ నా అకౌంట్లో వేయడం ఏం బాగోలేదు. నాకు ఏదోలా ఉంది. ఒక్కొక్కరు 1 monthలో 4 అప్లికెంట్స్కి జాబ్ ఇప్పించాలి, లేకపోతే జాబ్ సెక్యూరిటీ ఉండదు. నా టార్గెట్ అయిపోయింది, అందుకే నీ అకౌంట్లో వేశాను. థ్యాంక్ యూ, కానీ నాకు గిల్టీగా ఉంది. పర్లేదు, నీ టార్గెట్ రీచ్ అయ్యాక నువ్వు నా అకౌంట్లో వేసేయి. ఓకే, బట్ 1 కండిషన్. ఏంటో అది? ఈ అప్లికెంట్ వల్ల వచ్చే ఇన్సెంటివ్ అమౌంట్ నువ్వే తీసుకో. నీ వల్ల నాకు జాబ్ సెక్యూరిటీ దొరికింది, నాకు అది చాలు.